తెలంగాణలో ప్రజా తిరుగుబాటు తారస్థాయికి చేరుతోంది. మతిలేని రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతోంది. దశాబ్దం తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఉద్యమకాలం నాటి అశాంతి కనిపిస్తోంది. ఎవరిని కదిలించినా ప్రభుత్వంపై అసహనం కట్టలు తెంచుకుంటోంది. నిరుద్యోగులైతే రేవంత్ సర్కార్ పేరెత్తితే చాలు భగ్గుమంటున్నారు. తిరుగుబాటుకు తాజా నిదర్శనమే నిరుద్యోగుల ఆందోళన. అధికారం కోసం అలవికాని హామీలిచ్చిన రేవంత్ రెడ్డి మోసంపై నిరుద్యోగ సమాజం మరలబడుతోంది. కాంగ్రెస్ సర్కార్ వీపు విమానం మోత మోగిస్తామంటూ నినదిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి బయలుదేరి అశోక్ నగర్ చౌరస్తా వరకు దాదాపు 500 మందికి పైగా నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ తీరును విమర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరుద్యోగ యువతపై పోలీసులు లాఠీలు జొలిపించారు. ఎక్కడికక్కడ ఈడ్చిపడేశారు. పోలీసుల దాడిని ప్రతిఘటించిన నిరుద్యోగులపై విచక్షణ రహితంగా లాఠీలతో బాదారు. పోలీస్ వ్యాన్లలోకి తోసిపడేశారు. పోలీసుల దాడిలో పలువురికి గాయాలై రక్తం కారుతున్నా వారిని ఈడ్చిపడేయడం పోలీసుల దమన నీతికి నిదర్శనంగా నిలిచింది. పోలీసులు ప్రభుత్వం తీరును నిరసిస్తూ వందలాది మంది నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కార్కు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరుద్యోగులు విద్యార్థులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారును బుద్ధి చెప్తామని హెచ్చరించారు. శాంతియుతంగా వెళ్తున్న నిరుద్యోగులపైకి వందలాది మంది పోలీసులు ఒక్కసారిగా లాఠీలతో విరుచుకుపడ్డారు. ఎక్కడికక్కడ కనిపించిన ప్రతి వారిని పోలీస్ వ్యాన్లలోకి ఈడ్చిపడేశారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇదే అదునుగా పోలీసులు లాఠీలకు పని చెప్పారు. నిరుద్యోగులను నిలువరించేందుకు ఎక్కడికక్కడ లాఠీలతో ఇష్టారీతిన దాడులకు దిగారు. పోలీసుల దాడిలో పలువురు గాయాల పాలయ్యారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన వారిని వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. పిడిగుద్దులతో దుర్భాషలాడుతూ పోలీసులు దౌర్జన్యానికి దిగారని నిరుద్యోగులు మండిపడ్డారు. ఎందుకంటే మేము శాంతియుతంగా మీరిచ్చిన హామీనే 2 లక్షల ఉద్యోగాలు హామీనే మేము జాబ్లు ఇవ్వమని అడుగుతున్నాం. అంతేనా? ఈ పోలీసుల రాజ్యం మీరంటున్న ప్రజాపాలన పొద్దు నుంచి మాకు ఆకలి లేదు. 5 రూపాయల భోజనం తినే సిటీ సెంటర్ లైఫ్ లో మేము ఎన్నో సంవత్సరాలు కష్టపడుతున్నాం. ఆ రోజు మేము దీక్ష చేస్తే మీరు ప్రభుత్వం స్పందించాలనుకున్నాం. మేము ప్రభుత్వానికి చాలా టైం ఇచ్చాం, సమయం ఇచ్చాం. ఎంపీ ఎలక్షన్స్ అయినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి. దీక్ష చేసినాం. గ్రూప్ 2 పోస్టు పెంచమన్నాం, పెంచలేదు. ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000, డిఎస్సీ, మెగా డిఎస్సీ, పోలీస్ నోటిఫికేషన్, గ్రూప్ 1 1 ప్రకారం మీరు ఉద్యోగం ఇస్తాను. మీరు మేనిఫెస్టో చైర్మన్ కదా, మీరు మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు మీకు తెలియలేదా? మీరు ఖచ్చితంగా మేనిఫెస్టో తయారు చేసినప్పుడు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం ఉందనే విషయం తెలుసు కదా. బిస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా 1 లక్ష కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ పెడతాయి. ఈ ప్రభుత్వం వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి ఎవరో పుట్టిన బిడ్డకు నేను తండ్రి లెక్క మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం ఒకటే సంవత్సరంలో 70,000 ఉద్యోగాలు ఇస్తాం. గత ప్రభుత్వంలో ఇచ్చిన వాటికి సర్టిఫికేట్ ఇచ్చి మేము ఇచ్చినా అని చెప్పుకుంటున్నా. రేవంత్ సర్కార్ నీకు సిక్కుంటే ఇమ్మీడియట్ గా 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, నిరుద్యోగులకు ఇస్తాన నిరుద్యోగ భృతిని ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వలేని మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు కదం తొక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఉద్యోగాల భర్తీకి ప్రణాళిక రూపొందించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ముందు సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తున్న మోసం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మాయమాటలు ఆపేసి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరి మానుకొని ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. శాసన మండలిలో నిరుద్యోగులను తక్కువ చేసి మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నేడు దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.
నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కారు సాగిస్తున్న దమనకాండ ఇది అని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అశోక్ నగర్ లైబ్రరీ చుట్టూ చక్కర్లు కొట్టి పొర్లు దండాలు పెట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారని, అధికార పీఠం ఎక్కగానే అదే నిరుద్యోగ గొంతులపై ఉక్కు పాదం మోపి తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.